Hi students, in previous video we discussed about the problems involved in continuous data. So for calculating the arithmetic mean, so arithmetic mean calculate చేసేటప్పుడు so continuous data కి related problems చూసాం. So today we are going to discuss about the to calculate the arithmetic mean by using deviation or so step deviation method or indirect method కూడా అంటారు. ఓకేనా? సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని సో arithmetic mean అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సో చూద్దాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది? సో అన్గ్రూప్డ్ డేటా ఉంటుంది, అదేవిధంగా గ్రూప్డ్ డేటా ఉంటుంది. సో ఫస్ట్ అన్గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటా. సో ఫర్ ungrouped data, so by deviation method we calculate the arithmetic mean as so x bar equal to a plus summation di xi by so di xi by n small n. So di equal to xi minus a. సో చూడండి x bar equal to a plus summation di xi by small n. సో ఇక్కడ స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో డైరెక్ట్ మెథడ్ ఏం చేసాం అక్కడ? సో డైరెక్ట్ గా సమ్మేషన్ xi by స్మాల్ n అని తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ డీవియేషన్ మెథడ్ కాబట్టి సో di అనే వాల్యూ యాడ్ అయింది. సో హియర్ di ఈక్వల్ టు xi మైనస్ a. సో ఇక్కడ హియర్ a మీన్స్ సో a ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్. So capital A equal to assumed mean and n equal to number of observations. Okay na? So number of observations. So next grouped data. So come to the grouped data. So grouped data again. So two types. So discrete data and continuous data. So discrete ఇచ్చినప్పుడు. Okay na? So discrete data ఇచ్చినప్పుడు so formula for calculating mean by using deviation method. So x bar equal to a plus summation fi di by capital N. Okay na? So here a is assumed mean and capital N means so n equal to total frequency. So total frequency. So di equal to so same xi minus a. Okay na? So next for continuous data. For continuous data. So for continuous data x bar equal to a plus summation fi di by capital N into c. Okay na? So ఇక్కడ c అనేది ఒకటి యాడ్ అయింది. So c means so c equal to length of the class interval. Length of the class interval. So continuous data అంటేనే సో క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, సో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో సమ్మేషన్ fi di by capital N into c. సో ఇక్కడ di అంటే సో హియర్ di ఈక్వల్ టు సో xi మైనస్ a సేమ్. సో di ఈక్వల్ టు xi మైనస్ a. సో xi మీన్స్ సో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి? మిడ్ వాల్యూస్ అన్నమాట. ఓకేనా? సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే సో ఇక్కడ xi అంటే మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటారు. సో ఇక్కడ c అనే ఒక వాల్యూ అనేది సో యాడ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద అర్థమెటిక్ మీన్ సో బై యూజింగ్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకేనా? సో స్టెప్ డీవియేషన్ మెథడ్ పైన ప్రాబ్లమ్స్ చూద్దాం. సో డిస్క్రీట్. సో ఫస్ట్ వచ్చి అన్గ్రూప్డ్ డేటాకి ఫార్ములాస్. ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. So first one, calculate arithmetic mean for the following data. So arithmetic mean for the following data. So data is 30, 41, 47, 54, 23, 34, 37, 51, 53 and 57. Okay na?
సో వాల్యూస్ ఇచ్చేసాడు. సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి? సో ఇచ్చిన డేటా అనేది సో అన్గ్రూప్ డేటా లేదా గ్రూప్ డేటానా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? సో దీనికి సొల్యూషన్ చూద్దాం. సో ఫార్ములా ఏంటమ్మా? ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై సమ్మేషన్ డిఐ ఇంటూ ఎక్స్ఐ బై స్మాల్ ఎన్ లేదా ఎక్స్ఐ ఇంటూ డిఐ ఎలాగైనా రాసుకోవచ్చు బై స్మాల్ ఎన్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఫార్ములా తెలిసింది. సో నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏమి ఇచ్చాడు మనకి? సో ఎక్స్ఐ వాల్యూస్ ఇచ్చేసాడు. ఓకేనా? సో ఎక్స్ఐ వాల్యూస్ ఇచ్చాడు. సో నెక్స్ట్ వాల్యూ మనకి ఏం కావాలి? సో సమ్మేషన్ డిఐ బై సో సమ్మేషన్ డిఐ బై క్యాపిటల్ ఎన్ కదా, స్మాల్ ఎన్. సో సమ్మేషన్ డిఐ బై స్మాల్ ఎన్. సో మనకేమి ఎక్స్ఐ వాల్యూస్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏం కావాలి? డిఐ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ఐ వాల్యూస్ ఏమేమి? 30, 41, 47, 54, 23, 34, 37, 51, 53 and 57. ఓకేనా? సో నెక్స్ట్ డిఐ వాల్యూ. సో డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఇక్కడ ఏ అంటే ఏం చెప్పాను? అజ్యూమ్డ్ మీన్ అనమాట. సో ఎన్ ఈక్వల్ టు సో స్మాల్ ఎన్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్స్ ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10. సో ఎన్ ఈక్వల్ టు 10. సో మిడిల్ వాల్యూ తీసుకోవాలి. సో 1 2 3 4 5. సో 1 2 3 4 1 2 3 4 5. సో ఇక్కడ మిడిల్ వాల్యూ ఏమొస్తుంది? సో 23గా తీసుకోవచ్చా? సో 1 2 3 4 1 2 3 4. సో 2 వాల్యూస్ వచ్చాయమ్మా. సో 23 ఒకటి, 34 ఒకటి. సో ఈ 2 వాల్యూస్లో మీరు అజ్యూమ్డ్ మీన్ ఏదిగా తీసుకుంటారు అంటే సో మిడిల్ వాల్యూలో సో లీస్ట్ వాల్యూ ఏది ఉందో దాన్ని తీసుకున్నాను. సో 23ని తీసుకున్నాను నేను. ఓకేనా? సో 23 క్యాన్ బి టేకన్ యాజ్ ఏ క్యాపిటల్ ఏ. సో నెక్స్ట్ ఏం చేస్తారు? సో 30 మైనస్ సో ఎక్స్ఐ అంటే వాల్యూస్ కదా. సో 30 మైనస్ క్యాపిటల్ ఏ అంటే 23. సో 30 మైనస్ 23 ఈక్వల్ టు 7. సో నెక్స్ట్ 41 మైనస్ 23. నెక్స్ట్ 47 మైనస్ 23. 54 మైనస్ 23. 23 మైనస్ 23. 34 మైనస్ 23. 37 మైనస్ 23. 51 మైనస్ 23. 53 మైనస్ 23. 57 మైనస్ 23. ఓకేనా? సో ఈ విధంగా మనం సో ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో బై యూజింగ్ క్యాలిక్యులేటర్. సో చూడండి 41 ఇచ్చాడు కదా. సో 41 మైనస్ 23. సో వాల్యూ ఈజ్ 18. నెక్స్ట్ 47 మైనస్ 23. 24. 54 మైనస్ 23. 31. నెక్స్ట్ 23 మైనస్ 23 0. నెక్స్ట్ 34 మైనస్ 23. సో 11. నెక్స్ట్ 37 మైనస్ 23. 14. 51 మైనస్ 23. 28. నెక్స్ట్ 53 మైనస్ 23. 30. నెక్స్ట్ 57 మైనస్ 23. సో వాల్యూ 34. సో దీన్ని మొత్తాన్ని టోటల్ చేసుకోండి. సో ఏముంది? 7 ప్లస్ 18 ప్లస్ 24 ప్లస్ 31 ప్లస్ 11 ప్లస్ 14 ప్లస్ 28 ప్లస్ 30 ప్లస్ 34. సో టోటల్ ఈజ్ 197. సో సమ్మేషన్ డిఐ ఈక్వల్ టు 197. సో ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ డిఐ బై స్మాల్ ఎన్. సో దట్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంతమ్మా? సో మనం తీసుకుంది వచ్చి 23 ప్లస్ సమ్మేషన్ డిఐ 197 బై 10. సో దట్ ఈక్వల్ టు 19.7. సో 197 డివైడెడ్ బై 10. సో 19.7 ప్లస్ 23. సో టోటల్ ఈజ్ 42.7. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు 42.7. సో ఈజీగా ఉందా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా మాత్రమే.
సో ఏ ప్లస్ సమ్మేషన్ డిఐ బై స్మాల్ ఎన్. సో ఇక్కడ ఎన్ అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు, సో ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అన్నమాట. సో ఎక్స్ఐ వాల్యూస్లో మనం మీన్ తీసుకుంటున్నాం. సో అది మిడిల్ వాల్యూస్ తీసుకోవాలి. సో 2 వాల్యూస్ వస్తే ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. సో 23 అయినా లేదా 34 అన్నా. సో నేను 23 స్మాలెస్ట్ వాల్యూ ఈజీగా క్యాలిక్యులేషన్ వస్తుందని 23 తీసుకున్నాను. ఓకేనా. సో దాన్ని తీసుకొని సో ఇలా డిఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో సమ్మేషన్ డిఐ ఫైండ్ అవుట్ చేసుకుంటారు ఫార్ములా సబ్స్టిట్యూషన్. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు 42.7. ఓకేనా. సో నెక్స్ట్ ఒక్కొక్క మెథడ్కి సో ఒక్కొక్క ప్రాబ్లం మాత్రమే ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. ఓకేనా. సో తర్వాత హోంవర్క్ ఇస్తాను, సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం ఈజ్ ఫర్ కంటిన్యూస్ డేటాకి చెప్తున్నానమ్మా. సో క్యాలిక్యులేట్ ఎక్స్ బార్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా for discrete key. Okay na. So discrete key, so marks obtained, next number of students, marks obtained, number of students, so 4, 8, 12, 16, 20. So number of students 6, 12, 18, 15 and 9. Okay na. So this is the data so given to calculate so arithmetic mean. So mean ni calculate cheyamannadu. So chudandi, so ఇది ఏ టైప్ ఆఫ్ డేటా, సో డిస్క్రీట్ డేటా అన్నమాట. సో డిస్క్రీట్ డేటా కాబట్టి సో ఏ ఫార్ములా యూజ్ చేస్తారు, సో డీవియేషన్ మెథడ్లో. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై క్యాపిటల్ ఎన్. సో ఇదే కదా ఫార్ములా. సో మార్క్స్ అప్టైండ్ ఇచ్చాడు, సో దీన్ని నేను ఎక్స్ఐ అనుకుంటున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు, సో దీన్ని ఎఫ్ఐగా తీసుకుంటున్నాను, ఫ్రీక్వెన్సీస్ అనమాట. సో 4, 8, 12, 16, 20. సో నెక్స్ట్ ఎఫ్ఐ వాల్యూస్ 6, 12, 18, 15 and 9. సో నెక్స్ట్ డిఐ కావాలి కదా. సో డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఎక్స్ఐ మైనస్ ఏ. సో నెక్స్ట్ ఏం కావాలి, ఎఫ్ఐ డిఐ. ఓకేనా. సో ఎఫ్ఐ డిఐ. సో ఏ వాల్యూ తీసుకోవాలి, సో ఏ వాల్యూ ఎక్కడ తీసుకోవాలి, ఓన్లీ ఎక్స్ఐ వాల్యూస్లో నుంచే ఏ వాల్యూ తీసుకోవాలి. సో మిడ్ వాల్యూ చూడండి, సో ఎన్ని 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో 2 వాల్యూస్. సో కరెక్ట్గా మిడ్ వాల్యూ వచ్చింది. సో 12ని క్యాపిటల్ ఏగా తీసుకుంటున్నాను. సో ఇక్కడ డిఐ చూడండి, ఎక్స్ఐ మైనస్ ఏ కదా. సో ఎక్స్ఐ వాల్యూ ఎంత, 4 మైనస్ ఏ అంటే 12. సో నెక్స్ట్ 8 మైనస్ 12, నెక్స్ట్ 12 మైనస్ 12, 16 మైనస్ 12, నెక్స్ట్ 20 మైనస్ 12. సో 4 మైనస్ 12, సో ఏంటి మైనస్ 8. సో నెక్స్ట్ 8 మైనస్ 12, సో 8 పోతే ఎంత ఉంటుంది, మైనస్ 4. సో నెక్స్ట్ 0. సో 16 మైనస్ 12, 4. సో 20 మైనస్ 12, 8. ఓకేనా. సో వాల్యూ ఏమొస్తుంది, సమ్మేషన్ డిఐ. సో 8, 4, 12. సో ఇక్కడ 8, 4, 12. సో therefore summation DI equal to, so summation DI equal to, సో సమ్మేషన్ డిఐ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఎఫ్ఐ ఇంటూ డిఐ కావాలి. సో ఇది ఎఫ్ఐ, ఇది డిఐ. సో మల్టిప్లై చేయండి, 6 8s are 48. సో మైనస్ 48. నెక్స్ట్ 12 into 4, so minus 48, 0. 15 4s are 60. So next 9 8s are 72. అంతేనా. సో మల్టిప్లై చేస్తే యాడ్ చేస్తే ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సో 48 కదా. సో 48 ప్లస్ 48 96. ఓకేనా. సో మైనస్ 96. నెక్స్ట్ ప్లస్ 60 ప్లస్ 72 ఎంత, 132.
సో మైనస్ వాల్యూస్ వచ్చి -96 తీసుకున్నా, నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ వచ్చి +132. సో బిగ్ వాల్యూకి ప్లస్ ఉంది కాబట్టి సో మనకు వచ్చే వాల్యూ కూడా పాజిటివ్లోనే వస్తుంది. సో 132 minus 96, 132 minus 96 equal to 36. So therefore summation fi di equal to 36. So next ఏం కావాలి మనకి క్యాపిటల్ N. సో సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో క్యాపిటల్ N ఈక్వల్ టు, సో మొత్తం టోటల్ చేయండి, 6 ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ 15 ప్లస్ 9. సో టోటల్ ఈస్ 60. ఓకేనా? సో ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఏంటి? x bar equal to a plus summation fi di by capital N. So that equal to a value enta 12 plus summation fi di 36 by 60. Okay na? So that equal to 6 6 are 36, 6 10s. Next 2 5s are 2 6 are. So again emotion 36 divided by 5. So 6 by 5. 6 plus 6 by 5. So 6 divided by 5 plus 6. So value is 36 divided by 60 plus 12. So 12.6. So x bar equal to 12.6. Okay na? So x bar equal to 12.6. This is the mean value. So మీకు క్యాలిక్యులేషన్ వస్తే సో ఇలాగైనా క్యాలిక్యులేట్ చేసుకోండి. సో లేదు అంటే డైరెక్ట్గా సో 36/60 చేశారు అంటే సమ్ వాల్యూ వస్తుంది. సో ఇది చేసిన తర్వాత ఈ వాల్యూని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో 12.6 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా అండ్ వే ఆఫ్ calculating the problem in case of discrete data. So next come to the continuous data. So continuous data lo so problem అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, డేటాని చూసుకోవాలి ఫస్ట్ మీరు. ఓకేనా? సో క్యాలిక్యులేట్ x bar ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో వాల్యూస్ ఇచ్చాడు, ఇన్కమ్ ఇచ్చాడు. సో ఇన్కమ్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ persons, income and number of persons. So income is 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. So next number of persons 15, 25, 35, 45, 55 and 65. ఓకేనా? సో ఈ విధంగా డేటా ఇచ్చేసాడు. సో దీన్ని యూజ్ చేసుకొని మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సొల్యూషన్. సో ద ఫార్ములా ఫర్ కంటిన్యూస్ డేటా. సో ఏంటి ఇది? కంటిన్యూస్ డేటా కదా. సో ఇందులో మీన్ కి ఫార్ములా ఏంటి? సో x bar equal to a plus summation fi di by capital N into c. ఓకేనా? సో ఇక్కడ di equal to xi minus a by so c. సో ఫార్ములాలో కొంచెం రెక్టిఫై చేసుకోండమ్మా. సో ఇక్కడ నేను సి చెప్పలేదు ఫార్ములాస్ చెప్పేటప్పుడు. ఓకేనా? సో అక్కడ బై సి పెట్టుకోండి. సో di ఈక్వల్ టు xi మైనస్ ఏ బై సి. ఓకేనా? సో సి, సో బై సి తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడో. సో ఇన్కమ్ ఇచ్చేసాడు. సో దాన్ని నేను క్లాస్ ఇంటర్వల్స్గా తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చాడు, దాన్ని fi అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ xi వాల్యూస్ లేవు. సో xi వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో xi ఈక్వల్ టు ఏంటి? మిడ్ వాల్యూస్. ఓకేనా? సో xi ఈక్వల్ టు మిడ్ వాల్యూస్. సో తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? సో di కావాలి. సో di ఈక్వల్ టు xi మైనస్ ఏ బై సి. సో దీనికి వచ్చి ఫార్ములా fi, సో di. సో నెక్స్ట్ కాలం fi di. సో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఏమున్నాయి? 10 to 20, 20 to 30,
30 to 40, 40 to 50, 50 to 60 and 60 to 70. Okay na? So next Fi values 15, 25, 35, 45, 55 and 65. So next mid values ఎలా find out చేస్తారు? So lower limit plus upper limit by 2. So 30 by 2 అంటే 15. Next 25, 35, 45, 55, 65. So 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. సరిపోయి. So next di equal to xi minus a by c. సో ఏ వాల్యూ ఏం తీసుకోవాలి? సో 2 వాల్యూస్. సో మధ్యలో మిడిల్ వాల్యూస్ 2 వచ్చాయి. సో 35 నేను క్యాపిటల్ ఏగా తీసుకుంటున్నాను. సో di ఈక్వల్ టు xi మైనస్ a by c. సో ఫస్ట్ వాల్యూ ఏముంది? 15 మైనస్ 35 బై c అంటే లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో ఎంత ఉంది డిఫరెన్స్ ఇక్కడ? సో 10 10 10 ఉంది. ఓకేనా? సో c ఈక్వల్ టు 10. సో డివైడెడ్ బై 10. సో దట్ ఈక్వల్ టు 15 మైనస్ 35. సో అంటే మైనస్ 20. సో మైనస్ 20 బై 10 అంటే మైనస్ 2. సో నెక్స్ట్ వాల్యూ ఏముంది? సో 25 minus 35 by 10. So that equal to minus 10 by 10 ante minus 1. So next value 0. Next 1, 2, 3. Okay na? So next Fi into di. So Fi values ivi, di values multiply cheyandi. 15 into 2, 30. So minus 30. So next 25 into minus 1. So minus 25. So next 35 into 0, 0. 45 into 1, 45, 55 into 2, 110. So next 65 into 3, 65 into 3, 65 into 3, 195. Okay na? So next మనకి ఏం కావాలి? సో క్యాపిటల్ N వాల్యూ కావాలి. సో క్యాపిటల్ N ఈక్వల్ టు సో 15 ప్లస్ 25 ప్లస్ 35 plus 45 plus 55 plus 65. So total capital N equal to 240 ఇచ్చారు. సో నెక్స్ట్ సమ్మేషన్ Fi di. సో అంటే ఈ వాల్యూస్ మొత్తం టోటల్. సో ఏమొస్తుంది? మైనస్ 55. నెక్స్ట్ ప్లస్ వాల్యూస్ 45 ప్లస్ 110 ప్లస్ 195. 195. So 350 minus 55. So 295. 295. So formula substitution cheyandi. So x bar equal to a plus summation Fi di by capital N into c. So that equal to a value entamma 35 plus summation Fi di value is 295 by capital N ante 240. So into 10. So that equal to 295 divided by 240 divided by 240 into 10. So into 10 plus 35. 47.29. 47.29. So this is the x bar value. Okay na? సో ఈ విధంగా మీరు x బార్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇది ఒకటి రెక్టిఫై చేసుకోండి. సో నేను బై సి అనేది మర్చిపోయాను. సో స్టార్టింగ్ ఫార్ములా చెప్పేటప్పుడు కంటిన్యూస్ కేసులో సో డిఐ వాల్యూ తీసుకున్నప్పుడు xi మైనస్ ఏ బై సిగా పెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మనం కంటిన్యూస్ కేసులో సో ఫార్ములాస్ బేస్ చేసుకొని సో టేబుల్ని ఫ్రేమ్ చేసుకొని సో క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. ఓకేనా? సో నేను ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేయడానికి సమ్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. సో వర్కౌట్ చేయండి. So calculate arithmetic mean. So discrete data ki oka problem x f 0 1 2 3 4 1 2 3 4 5. Okay na? So deviation method use chesi so ivi ee problem solve cheyandi. Next second problem is
కంటిన్యూస్ డేటాకి రిలేటెడ్ ప్రాబ్లం. సో క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ 3 to 5, 6 to 8, 9 to 11, 12 to 14, 15 to 17, 18 to 20. So next 3, 7, 16, 34, 17 and 3. ఓకేనా? సో ఈ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేసుకోండి. సో ఇది ఏ డేటా, ఇది డిస్క్రీట్ డేటా. ఫార్ములా ఏంటి? x బార్ ఈక్వల్ టు a ప్లస్ సమ్మేషన్ fi di బై క్యాపిటల్ N. సో దీనికి ఫార్ములా. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సో 3 to 5 ఉంది. సో అగైన్ ఇక్కడ 6. సో ఇక్కడ 5 లేదు. ఓకేనా? సో కంటిన్యూస్ అంటే లేదు ఇక్కడ కంటిన్యూగా. సో ఇది ఏ టైప్ ఆఫ్ డేటాలో ఉంది? ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్లో ఉంది. సో దీన్ని మీరు ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్గా కన్వర్ట్ చేసుకొని సో సేమ్ ప్రొసీజర్ ప్రాబ్లం ఫార్మేట్ చూడండి. ఓకేనా? సో ఎలా కన్వర్ట్ చేస్తారు? లోయర్ లిమిట్కి సో -0.5 చేయాలి, అప్పర్ లిమిట్కి +0.5. ఓకేనా? సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సో దానికి మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దాన్ని xiగా తీసుకుంటారు. సో తర్వాత di కనుక్కున్న తర్వాత fi ఇంటూ di. ఓకేనా? సో సేమ్. సో నిదానంగా ఓపిక్గా వర్కౌట్ చేయండి. సో ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో మీకు ఎగ్జామ్కి కూడా ఎక్కువగా కూడా ప్రాబ్లమ్సే వస్తాయి. సో ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.